దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆరాధనకు విచ్చేసిన ప్రభు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, మనను క్షేమంగా కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నారు. మరి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి మనం ఎంతైనా దేవునికి స్తుతులను చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాలు చదువుకుంటున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఆర్పాటముతోను చదువున్నాను. ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు నుండి ముద్రైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోకూడదు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. దేవుని స్తోత్రాలు. దేవుడి వాక్కులను మనం నిలుపుతారు కదా. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకుని స్తోత్రాలు. నాయన, వేసవి కాలం వచ్చేసింది. మీరు అనుగ్రహించినటువంటి ఏసీ మిషన్స్ బట్టి మేము ప్రశాంతంగా ఇదిగో మందిరంలో కూర్చోగలిగాం. అంత క్రిత సంవత్సరాల్లో ప్రభు ఫ్యాన్లు తిరుగుతున్నప్పటికీ కూడా చెమట చేత చిరాకు చేత ఇబ్బంది పడిన దినాలు మాకున్నాయి. ఎంతైనా గొప్ప దేవుడు నీకున్నా. ఒకప్పుడు తాటి ఆకల పాక నుండి ఒక్కొక్క మెట్టు పైకి ఎదగడానికి మీరు మాకు సహాయం చేశారు. అయితే ఈ స్థితిని బట్టి ఎల్లప్పుడూ నేను చూసుకునే వారంగా చేయండి. ఏమాత్రము స్వనీతికో అతిశయమునకో మేము అనే దానికో నేను అనే దానికో తావలేకపోకుండా చేయమని వేడుకుంటాం. ఈ మండు వేసవులు పెద్దలను మీరు కాపాడండి. ఇప్పుడు మీ వాక్యాలు మేము చదువుకుంటున్నాం. మాతో మీరు ఉండాలని వేడుకున్నాం. సన్నిహితులు నీ మాటలు మాత్రమే మాకు ప్రసాదిస్తూ సందర్భానుసారమైనటువంటి ఉపమానములను సజీవ సాక్ష్యాలు మాకు ఇప్పిస్తూ మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నిత్యమైన దీవులను నుంచి మమ్మల్ని సాగనంపమని వేడుకుంటూ యేసునామములో ప్రార్థించి మనం చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీకు యేసు ప్రభువారి నామములో మరొకసారి వందనాలు. ఈ తెస్సలోనిక పత్రికను తెస్సలోనికలో సంఘమునకు దైవభక్తుడు పౌలు, ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి, అలాగే సిల్వా అనేటువంటి మరొక ఆత్మీయ కుమారుడు కలిసి ఈ ఉత్తరాన్ని ఈ తిమోతి యొక్క తెస్సలోనికలో సంఘములోనికి వ్యక్తులకు రాసినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఉత్తరాన్ని రాస్తూ చాలా విషయాల గురించి సెలవిస్తుంటారు. మొదటి అధ్యాయంలో కొన్ని మాటలను మనం చదువుకుంటే, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటూ మీరు జాగరూకులుగా ఉండాలి అని కొన్ని మాటలను ఈ ముగ్గురు భక్తులు సెలవిస్తుంటారు. అయితే ఇక్కడ 4వ అధ్యాయము 16-17 వచనంలో మనం చదివినట్లయితే 13, 14, 15 వచనాలు మనకు తెలుసు. ఎవరైనా చనిపోయినప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, సమాధి చేయాల్సి వచ్చినప్పుడు, ఆదరణ కూటం పెట్టుకున్నప్పుడు అభినందుకులారా ఈ వచనాలు చెబుతుంటారు. ఏమనంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడబోకండి, ప్రభువారు వచ్చినప్పుడు వీరిని వెంట పెట్టుకుని వస్తారు అని చెప్పి కొన్ని మాటలు ఉన్నాయి. ఈ వాక్కులను చదివి వినిపిస్తుంటాం, ఆదరణ చెబుతుంటాం. అయితే జీవించి ఉన్నటువంటి మనము చనిపోయిన వారిని, ప్రభువు చేత పిలువబడిన వారిని దేవుడు వెంట పెట్టుకుని వచ్చే మాట నిజమే. అయితే నిలిచినటువంటి మనము ఏ రీతిగా ఉండాలో, నిలిచి ఉన్నటువంటి మనము ఏ రీతిగా సిద్ధపడాలో, నేను నిలిచినటువంటి మనము ఈ వాక్కుల ద్వారా దేవుని కృపలో ఫలించేటువంటి వారముగా ఉండాలి అని నేను ఆలోచన చేసుకున్నాను. ఈ వాక్యాలు చదివి మరొకసారి నేను వచ్చిన భాగాలు చదువుతాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని కోరతోను పరలోకం నుండి ప్రభువు
దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే ఈ వాక్కులు చదువుకున్నప్పుడు ఆయన ఎదుర్కొంటానికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్నమాట అని అర్థం చేసుకున్నాం. ప్రభువులారా, ఇక్కడ ఒక మాట చెప్పను. మన అధిపతి, మన రక్షకుడు, మన ప్రియ ప్రభు రక్తమును చిందించి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అయ్యా అని పరమ తండ్రితో సెలవిచ్చిన ఈ రక్షకుడు వస్తుంటే, ఈ రక్షకుడు మీరు సిద్ధపడండి అని సెలవిస్తుంటే, ఈ రక్షకుడు ఈ మరణంలో పాలివారు కాకుండా జాగరూకులుగా ఉండనని సెలవిస్తుంటే, ఈ రక్షకుడు హృదయమైన తలుపు దగ్గర నిల్చుండి, ఇదిగో నేను తడుతున్నాను, ఎవరైనా కావచ్చు కాక నా స్వరం విని తలుపు తీస్తే లోనికి వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తామని చెప్తుంటే పట్టించుకునే ఉన్నారా? లేదు. క్రైస్తవ సంఘం పట్టించుకుంటలేదు, ప్రార్థించేవారు పట్టించుకుంటలేదు. ప్రభునందుకులారా, ఓ ప్రభునందుకులారా, మేము అన్ని విషయంలో వదిలుతున్న వారు మనకు సర్వించేవారు పట్టించుకుంటలేదు. పరిశుద్ధ స్థలం ఉన్నంతసేపు పరిశుద్ధ సన్నిధిని దాటి బయటకు వెళ్ళిన తర్వాత మన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటున్నాం. అందుకే ప్రభునందుకులారా యోహాను సువార్త 15వ అధ్యాయంలో దైవభక్తుడు యోహాను భక్తుడు అంటున్నాడు, నేను నిజ ద్రాక్షావళి, నా తండ్రి మంచి వ్యవసాయం, నాలో ఫలింపని ప్రతి తీగను నా తండ్రి తీసి ఆరవిస్తున్నాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి ఫలింపని ప్రతి ఆకును ప్రతి తీగను తీసి ఆరవిస్తున్నాడు. దేవుని సంతానమా, మనము ఫలించే వారంగా మాత్రమే మనము ఉందాం, అభివృద్ధి చెందే వారంగా మాత్రమే మనము ఉందాం. ఈ 16వ వచనంలో ప్రధాన దూత శబ్దముతో దేవుని కోరతో పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. లేపబడే పరిశుద్ధుల గుంపులో మనము ఉందాం, పిలువబడే పరిశుద్ధుల గుంపులో మనం ఉందాం. ప్రభునందు పిల్లారా, ప్రభునందు లోక సంబంధమైనటువంటి రక్త సంబంధంలోనే వ్యక్తం చేయవచ్చేమో. ఈనాడు ముఖం చూపించినటువంటి వారు అవకాశం వచ్చినప్పుడు, అంటే చెప్పుకునేవారు చెప్పుకుంటేనో లేకుంటే వారికి తెలిస్తేనో వ్యక్తం చేయవచ్చేమో. యేసయ్య పెండ్లి విందుకు ఓ ప్రధాన దూత శబ్దము ఓరు వినపడిన తర్వాత వ్యక్తం చేయటానికో, నా ప్రక్కన మా తమ్ముని పిలవటానికో, ఈ ప్రక్కన ఈ చెల్లిమని పిలవటానికో, ఎదురుగా ఉన్న ఈ ప్రియకుమార్తెను పిలవటానికో వీలు లేనే. నా మాటను అపార్థం చేసుకోకుండా శ్రద్ధగా ఆలోచించండి. లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలకి వ్యక్తం చేయవచ్చు, పర సంబంధమైనటువంటి ఈ పిలుపునకు వ్యక్తము చేయడానికి వీలు. నీవు అధిపతి అని లేదు, నాయకుడని లేదు, రాజుని లేదు, అయ్యగారని లేదు, పరిచారకుడని లేదు, వాయించేవాడని లేదు, పరిచారకుడని లేదు, ఓ పంచిపెట్టేవాడని లేదు, కన్నీరు కార్చేవాడని లేదు, విద్యావేత్త అని లేదు, అధిపతి లేదు. రాజబాబు అన్నగా ప్రభువారు పాకిస్తాన్లో ఉన్నారు. విద్యావేత్తమైనా, తత్వవేత్తమైనా, థీయిస్టు అయినా, వ్యాపారవేత్తమైనా, ఎన్ని అయినా సరే ఈ శరీరము మాయముగా ఖాయము. పరదేశీ, ఓ పరదేశీ, పరదేశంలో ఉన్నాడు. పరదేశమైనటువంటి మనము ప్రభు ప్రియముగా ఉంటే ఆశీర్వాదం ఉంది. ఈ ప్రధాన దూత బోరబూదినప్పుడు మృతులైన వారు లేవనెత్తబడుతున్నారు. ఈ ప్రధాన దూత శబ్దము వినినప్పుడు నీవు లేవనెత్తబడి బిడ్డగా, పిలువబడే బిడ్డగా, సిద్ధపడిన బిడ్డగా ఉంటే ఇక మరి ఒకరు నిన్ను పిలవవలసిన అవసరం లేదు. బైబిల్లో కొంతమందిని పిలిచారు. నాయన వెండి ముందుకు పిలిస్తే పరమ తండ్రి, పరమరక్షకుడు పిలిస్తే ఒక ఆయన అన్నాడు, నాయన మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అనుమతిని తీసుకుని వస్తాను, కొంచెం సమయం ఇవ్వండి. మేము ఎద్దును కొన్నాము, ఆ ఎద్దును చూచి వస్తాను, సమయం ఇవ్వండి.
నేను పెళ్లి చేసుకోబోతున్నాను, సమయం ఇవ్వండి, ఆ తర్వాత వస్తాను అని సెలవిచ్చాడు. వారికి సమయం దొరికిందా? లేదు, లేదు, సమయం దొరకలేదు. అంటే అంటే ఇక్కడ నా తోటి ఎవరో తమ్ముళ్ళు చెల్లెలు కొంతమంది ఉన్నారు. అంటే పెళ్లి చేసుకోకుండా ఇట్లానే ఉండిపోతే లైఫ్ భలే బాగుంటుంది అనుకుంటారు. కాదు 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 కాదు, పెళ్లి చేసుకోవాలి. దేవుని వాక్యంలో పెళ్లి గురించి ఉంది, వివాహం గురించి ఉంది, పరిశుద్ధ వివాహం గురించి ఉంది, వివాహం చేసుకోమని ఉంది, కుటుంబ జీవితం జీవించమని ఉంది, శరీర సంబంధం అంటే సంతానం సంపాదించుకోమని ఉంది, వారిని దైవ సంరక్షణలో తల్లిదండ్రుల సంరక్షణలో పెంచమని ఉంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా పెళ్ళిళ్ళు అవసరం లేదండి ఇట్లా ఉండిపోతాం అనుకుంటారు. కాదు కాదు కాదు, అది దేవుని వాక్యం ఎక్కడ కూడా లేనే. ఒక పౌరు భక్తులు మాత్రమే దేవుని యొక్క కృప చొప్పున పిలుపు చొప్పున ఆర్తిగా ఉన్నాడు. ప్రభునందుకురా, ఇదిగో ఇక దినముందు దేవుని యొక్క సందర్భం ప్రధాన దూత పౌర శబ్దం వెళ్ళినప్పుడు లేవనెత్తబడి పరిశుద్ధుల గుంపులో మనం ఉంటే మీరు సజీవులుగా ఉన్నామా? మృతులైన వారు మొదట లేస్తారట, తర్వాత ఒకవేళ సజీవులుగా మనం ఉంటే మనం ఆ తర్వాత ఈ పౌర శబ్దములకు ప్రతిగా దేవుని ఎదుర్కొంటామట. అందుకు దేవుని వాక్యంలో ప్రభునందుకర ఫలించువారుగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఫలించేవారుగా, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తారు. దేవుని బిడ్డ, నీవు ప్రార్థన చేస్తా ఉంటే, దేవుని చిత్తానుసారంగా మొదలుపెడుతూ ఉంటే, నాలో మాలో ప్రభునందుకున్న నీలో ఏదో ఔదేతం ఉంటుంది, ఆటంకం ఉంటుంది, అవరోధం ఉంటుంది, అది దేవుడు తప్పకుండా బోధిస్తాడు. నీకు బోధించడం లేదు అంటే నీవు చేస్తున్న పని, నీవు నడుస్తున్న నడక, నీవు మాట్లాడుతున్న మాట, నీ అంతరంగంలో దాచుకున్నటువంటి స్థితిని నీకు దేవుడు బోధించడం లేదంటే నీవు ఎక్కడున్నావు అంటే స్వనీతిలో ఉన్నావు అని లెక్క వేసుకో. లోకాస్వార్తలో దేవుని వాక్యం మనం చూస్తే ఇరువురు మనుషులు దేవుని ఆలయానికి వెళ్ళారు. ఇరువురు మనుషులు దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒక పెద్దనేమో, నాయనా నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, అలాగే దశమభాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, నేను చాలా మంచివాడిని. 18వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ ఆ మాటలు ఉన్నాయి. ప్రభునందుకులారా, పరిసయ్యుడు నిలవబడి, లోకాస్వార్త 18వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులైన వాళ్ళను, ఈ సుంకరి వాళ్ళైన కూడా తన ప్రక్కన సహోదరుని ఎంచుకున్న దేవుని సంతానం సిద్ధపడుతున్నటువంటి మనం ప్రధాన పౌర శబ్దం వినబడినంతనే ఆయన ఎదుర్కొనేందుకు బయటకు వచ్చేట్లు మనం లేచేటువంటి మనము ఇదిగో ఒకటి ఫలించే జీవితం, రెండవది ఇతరులను ఇచ్చే జీవితం. నేను మంచివాడు, నేను మంచిదాన్ని, మా ఇల్లు చాలా మంచిది, మా సంఘం చాలా మంచిది. ఇంకొక మాట కూడా మీతో చెప్తాను. కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రభునందుకులారా, ఆ సంఘంలో వారు ఏం చెప్తారంటే, మా కుటుంబంలో రక్షణ పొందితేనే మీరు పరలోకానికి వెళ్తారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, మంచి సంఘం ప్రభునందుకులారా, 15 మంది సేవకులు ఉన్నారు, పరిచారకులు. నేను గౌరవిస్తాను, ఎదురు పడితే ఉన్నాలని గౌరవిస్తాను. ఇప్పటికి ఈ రోజుకి గౌరవిస్తాను. ఈ మధ్యనే నేను కలిశాను, వందాలని చెప్తా, తమ్ముడు బాగున్నారా, అమ్మ బాగుందా, తమ్ముడు బాగున్నారా అని అడిగాను. మంచిది, దేవుని స్తోత్రం. అయితే ఈయన సంవత్సరానికి ఒకసారి సవా స్తుతి కూడిక పెడుతుంటుంటారు. అయితే ఒక పెద్దను పిలవాల్సి వచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు నాకు అన్నాడు, రే తమ్ముడు ఇట్లా పలానాన్ని పిలుస్తాను రా అని అన్నాడు. నేను అన్నాను, ఎందుకు రా నువ్వేమని అడిగితే,
అంత ఈజీగా ఏమి రారన్నయ్య. లేదా పిలుస్తాను వస్తాను. సరే వెళ్ళా కదా, వెళ్ళి మాట్లాడి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తామండి నాయన గారు అంటే అన్నీ విని మీ కుటుంబం ఏంటి, మీ సంఘం ఏంటి అని అన్ని వివరాలు అడిగి మొదట వచ్చి మా సహవాసంలో చేరండి, ప్రార్థనలో గడపండి. అప్పుడు మీ సంఘానికి వచ్చి వాక్యం చెప్పాలో లేదో నేను నిర్ణయం చేస్తాను. ఏంటంతా తర్వాత ఒక అన్నీ చెప్పాడు నాకు. నానా వెళ్ళాము, మాట్లాడాము, అన్నీ విన్నారు. ఆ తర్వాత వివరాలు అడిగారు. మొదట మీరు వచ్చి మా సహవాసంలో చేరండి. ఆ తర్వాత నెల రోజు ప్రార్థనలో గడపండి. నేను ప్రార్థన చేసి మీ సంఘం వరకు వచ్చి వాక్యం చెప్పాలో లేదో నిర్ణయం. అక్కడ ఇంకెక్కువ మాటలు చెప్పని దైవభక్తుల్ని అది విమర్శ కాదు, అంటే కుటుంబం వచ్చింది కాబట్టి మనం ఆ స్థితిలో ఉంటున్నామేమో. ఇక్కడ పరిచయం గురించి చదువుకున్నాం దేవుని బిడ్డలారా, అందుకు ఇన్ని మాటలు ముచ్చరిస్తూ సెలవిస్తున్నాను. వచ్చేసారు దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలు కూడా రీతిగా ఉన్నాయి, కొన్ని సంఘాలు కూడా రీతిగా ఉన్నాయి, కొంతమంది పిల్లలు కూడా రీతిగా ఉన్నారు. బాప్తిస్మం తీసుకోలేదా? బాప్తిస్మం అయితేనే మీకు చదువు వచ్చుద్ది, బాప్తిస్మం అయితేనే మీకు సమాధానం వస్తుంది, బాప్తిస్మం తీసుకుంటేనే నీకు పెళ్ళవుద్ది, బాప్తిస్మం తీసుకుంటేనే నీకు పిల్లపడతారు. ఇటువంటి వారు కూడా ఉన్నారు. అక్కడ కూర్చున్నటువంటి ప్రభు భక్తులకు సవినయంగా దేవుని పరిచారకునిగా మనం చేసేదేమంటే నీకు ఆర్థిక మేలు జరిగిందేమో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బాప్తిస్మం తీసుకున్న వెంటనే సంతతి లేకపోతే సంతానం దొరుకుండొచ్చు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరుకుండొచ్చు, నీ బిడ్డలు బాగా చదువుకుని వృద్ధి చెంది ఉండొచ్చు. ఒకవేళ చిల్లర కొట్టు ఉంటే ఆ చిల్లర కొట్టు షాపింగ్ మాల్ అయిపోయి ఉండొచ్చు. నీకు జరిగిన ఆశీర్వాదము నువ్వు చెప్పినంత మాత్రాన మరి ఇప్పుడు జరగాలని లేనే లేదు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఆ రీతిగా ఉండి ఉంటుంది. నీకు వాగ్దానం ఇచ్చిన అంత మాత్రాన ఈ ప్రియ కుమార్తెకో, ఈ ప్రియ తమ్మునికో, ఈ ప్రియ కుమారునికో ఇవ్వాలని లేదు. దేవుని చిత్తం, నీవు అనుభవించిన దేవుని చిత్తాన్ని మరికొరి మీద రుద్దుకోకు. తెలుగులో ఆ మాట వచ్చేమో, ఇంగ్లీష్లో ఇంకొక మంచి మాట ఉంది. ప్రభునందుకు దాన్ని బలవంతంగా ఇచ్చేపోకు. విశ్వాసం వారు బలహీనమైపోతే ఓహో బాప్తిస్మం తీసుకుంటేనే నేను ఇంజనీరింగ్ పాస్ అవుతానా, లేకపోతే పాస్ అవునా, బాప్తిస్మం తీసుకుంటేనే నా బిడ్డలు ఇప్పుడు 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలు పాస్ అవుతారా, లేకపోతే పాస్ అవునా. మనం ఏం చేస్తున్నామంటే వారిని ప్రశ్న తర్వాత అవిశ్వాసంలోనికి, ప్రశ్న తర్వాత బిడ్డమైన తలంపులోనికి మనం తోసివేస్తున్నాం. దేవుని ప్రియులారా, ఆ రీతిగా మనం గ్రహించవద్దు, ఆ రీతిగా మనం మాట్లాడవద్దు. మీ ఇటువంటి మాటలు ప్రభు ప్రియుల భక్తులు ఒకవేళ విన్నట్లయితే తమ్ముళ్ళు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఒకవేళ విని ఉంటే అది వారి అనుభవం, అది మీ జీవితంలో అని కాదు. వారు ఈ చెవులో చెప్పిన మాటనే అప్పుడప్పుడు చెబుతుంటారు కదా, ఈ చెవులోంచి వదిలిపెట్టండి. కానీ దేవుని దగ్గర గడపడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పరిస్థితి వల్ల కాదు, ఈ పరిస్థితి దగ్గర నుంచి ఎన్ని మాటలు మనం ముఖ్యించుకోవాలి. పరిస్థితి నిలబడ్డాడు. ప్రభునందు నాయన, నేను చోరుల వలె, అన్యాయస్తుల వలె, వ్యభిచారుల వలె, అక్రమస్తుల వలె ఉండనందుకు ఇస్తాను. దశంభాగాలు ఇస్తున్నానయ్యా, కానుకలు ఇస్తున్నానయ్యా, అర్పణలు ఇస్తున్నానయ్యా, పరిచయం చేస్తున్నానయ్యా. సంఘంలో చాలా నమ్మకమైన పెట్టినయ్యా. ఇప్పుడు వాడిని కాదు, అప్పుడెప్పుడో వాడిని, ఇప్పుడు కుమార్తెను కాదు, అప్పుడెప్పుడో కుమార్తెను. ఇది నా వెనకాల ఉన్నటువంటి పరిచయం వల్ల ఈ సుంకర వల్ల జరిగినది ఏమంటే అతను విడిచిపెట్టబడ్డాడు. అతని ప్రార్థన తన ఎదులోనికే తిరిగి వచ్చింది. కానీ సుంకరు దూరంగా నిలబడి ఆకాశం వైపునకు కన్నులెత్తుకు ధైర్యము చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాను. అయితే దానికంటే ముందు ఒక మంచి మాట వదిలిపెట్టాను కావాలని. మీరు ఎవరు చెప్తారు? ఏమని చెప్పాడండి? అది రొమ్ము కొట్టుకొనొచ్చు. ఎంత దీన స్థితిలో ఉన్నాడో, ఎంత తగ్గింపుతో ఉన్నాడో. నాయనా, నీ సన్నిధికి రావటానికి నేను
కాదయ్యా, నీ పరిశుద్ధ శిలువ వైపు చూడటానికి నేను అర్హుడను కాదయ్యా, ఈ యేసయ్య రక్షకుడటానికి నేను చాలిన వాడను కాదయ్యా, చాలా భ్రష్టమైన జీవితం జీవించేవాడు. దేవునితో రొమ్ము కొట్టుకొనుచు మనమే చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి సుముఖంగా తిన్నగా చేర్చబడింది. ఇతడు ఈ ప్రేమిగా నమ్మకస్తుడుగా నీతిమంతుడుగా హెచ్చించబడిన వాడుగా సాగనంపబడ్డాడు. హల్లెలూయా. ప్రభునందుకులారా, మనల్ని మనం తగ్గించుకున్న వారముగా అయినాం. దేవుని కృపలో హెచ్చించుకునేందుకు బదులు తగ్గించుకునే వారముగా అయినాం. దేవుని కృపను వెతుకుదాం. దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తారుగా. అయితే ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పనండి. ప్రభునందుకులారా, అయితే ప్రార్థించేటువంటి ప్రియులు, కన్నీరు కార్చేటువంటి ప్రియులు, నిజముగా కన్నీటి చేత మా తండ్రి, మా సంఘములో చాలా మంది ప్రియులు ప్రార్థన అవస్థలో ఉన్నారయ్యా. వేదన చేత ఉన్నారు, కన్నీటి చేత ఉన్నారు, కొదువుల చేత ఉన్నారు, రుణాల చేత ఉన్నారు, సమస్యల చేత ఉన్నారు. యవన కుమారుడు మరికొంతమంది కుమార్తెలు కుమారులు ఉన్నారు. మరికొంతమంది కుమార్తెలు ఈ పరిశుద్ధ కృప కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే అర్థమైంటుంది. ఈ పాటికి వివాహాల కొరకు కొంతమంది కుమారులు, మరికొంతమంది కుమార్తెలు పరిశుద్ధ స్థితిని కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నీ కార్యాలను జరిగించనడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. తగ్గించుకున్న సమా పరిశీలన జీవితంలో కాదు, లేకుంటే పరిశీలన వల్లే హెచ్చించుకొని కాదు. మరి యొక్క మాట మీతో మనం చేయను. ప్రార్థన చేసేటప్పుడు ఏవేవో కనపడుతుంటాయి, కొన్నిసార్లు ఏవేవో నడిపిపోతుంటున్నాయి. ఓహో, దేవుడు నాకు చెప్పేశాడని ఓకే చెప్పుకోకపో. ఎందుకంటే నేను అనేక పర్యాలు ఈ రీతిగా సందర్భాలు చెప్తున్నాను. నాకు తెలిసిన చాలా మంది ప్రార్థన చేస్తే అది జరుగుతుందని దేవుడు చెప్పాడు, ఇది జరుగుతుందని దేవుడు చెప్పాడు, ఆడ కొడుకని దేవుడు చెప్పాడు, ఇక్కడ కూతురని దేవుడు చెప్పారు. ఈ చెప్పిన వాటికి భిన్నంగా జరిగినాయి. మరి దేవుడు మాట అయిపోయినట్టు దేవుని ప్రియులారా. కాబట్టి భిన్నమైన దర్శనాలు, భిన్నమైన నడిపింపులను, భిన్నమైన తలంపులను, భిన్నమైన అడుగులను విడిచిపెట్టి ఇదిగో ఈ సొంకరి వలె మనము తగ్గించుకొని దేవుని యొక్క మొరపెడదాం. మన దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు. ప్రధాన దూత బోరు శబ్దముగానే మృతులైన వారు వేస్తారు, అనంతరం సజీవులు మనం చెప్పుకుంటాం. అయితే మొదటిది ఫలించే జీవితం, రెండవది తగ్గింపు జీవితం, మూడవది ప్రభువు ద్వారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. గనుక ఓ దేవుని స్తోత్రం. గనుక కాబట్టి ఏ కృపావరమునందును లోపము లేకుండా మీరు మన ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఎదురు చూస్తున్నారు అని వారు సిద్ధపడిన వారు సంఘంలో పేరు. అయితే మనమైతే ఎదురు చూడవలసినటువంటి వారుగా ఉన్నాము. అంటే ప్రతినిత్యము సిద్ధపడాలి అన్నమాట. ఏ కృపావరంలో కూడా లోపం లేకుండా, విశ్వాసన లోపమవుతు, నిరీక్షణ లోపమవుతు, దిద్దుబాట లోపమవుతు, ప్రార్థన లోపమవుతు, వాక్యం చదువుతున్న లోపమవుతు. దేవుని దగ్గర సమయానుకూలంగా కన్నీరు కార్చి విజ్ఞాపన చేయటమా లోపమవుతు. ఏ కృపావరంలో కూడా లోపం లేకుండా ఆయన కొరకు ఎదురు చూచేవారు. ఇటువంటి వాక్యాలు చదువుకున్నాం. దైవదాసులు పొన్నూరు శ్రీకృష్ణ గారు గుర్తిస్తుంటారు. ఆ దాసులు చెప్పగలిగిన 3 గంటల సేపు మోకాళ్ళ మీద ప్రార్థన, 5 అధ్యాయాలు ధ్యానం చేస్తుంటారు.
ధ్యానం చేస్తుండేవారు. దేవుని స్తోత్రం. ప్రభునందుకులారా 3 గంటలు ప్రార్థన, 5 అధ్యాయాలు ధ్యానం ఉంటారు. ధ్యానం చదువుకుంటుంటే, ధ్యానం చేస్తుంటే ఎన్నో ఆత్మీయ సత్యాలు అనుభవించారు. సిద్ధభావం ప్రతిగా దేవుడు తన కృపనిచ్చి వాడుకున్నాడు. ఊరికే వాడబడలా. దేవుని బిడ్డ, ఊరికే నువ్వు దీవించబడవు. దీవెన ఆశీర్వాదం. పట్టినంత బంగారం అనుకుంటావేమో, పట్టినంత బంగారం కానివ్వడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే, ప్రభు బిడ్డగా ఉంటే, నీ యథార్థతను గమనించి, నీ పరిశుద్ధతను గమనించి, నీ నమ్మకత్వాన్ని గమనించి దేవుడు దీవించేవాడు ఉంటాడు. దేవుడు విడిచేవాడు కాదు. అందుకే 7వ వచనం, కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూచేవారు అంటే సిద్ధపడేవారు కన్నా. మనకు అనుగ్రహించిన కృపావరములు ఉన్నాయి కదూ. ఈ కృపావరములలో లోపము లేకుండా జాగ్రత్త చేసుకుందాం. విశ్వాసం ఇచ్చాడు, విశ్వాసం లోపం కనపడవద్దు. ప్రార్థన చేయటం ఇచ్చాడు, నేర్పించాడు, ప్రార్థన చేయటం లోపం కనపడవద్దు. వాక్యం చదువు నేర్పించాడు, వాక్యం చదువు లోపం కనపడవద్దు. వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి లోపం నేర్పించాడు. వినుటలో లోపం కనపడలేదు. దేవుని కొరకు జీవించే జీవితం ఇచ్చాడు. ఈ జీవించే జీవితంలో లోపం కనపడలేదు. అందుకే 100కి సాధ్యమైనంత వరకు బయటకు బయలుదేరితే ఈ దినకృత గ్రంథం అనబడి బైబిల్ లేకుండా బయలుదేరండి. ఎందుకు చెప్పనా, ఒకసారి ఎక్కడికి వెళ్ళాను. వెళితే పర్వాలేదు, మనవాళ్ళ ఇంటికే కదా, ఏదో రమ్మ కలుసుకుందాం అనుకున్నాను కదా, బైబిల్ లేకపోతే వాడు ఇన్ని సమస్యలు చెప్పి, అయ్యా ప్రార్థన చేసాడండి, ఊరికే కలుసుకుందాం అనుకున్నాం, ఊరికే కదా అని చెప్పి బైబిల్ లేకుండా పెడితే ఇన్ని విషయాలు చెప్పి వచ్చారు కదయ్యా, ప్రార్థన చేశాడండి. నాకు నేను సిగ్గుపడిన సందర్భం. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అయ్యా చాలా పర్యాలే మా ప్రియులు రమ్మంటుంటారు, నీ కత్తి లేకుండా, నీ గ్రంథం లేకుండా చెప్తున్నాను. అయ్యా నన్ను మన్నించి, పరిచారకుని కదూ, సేవకుని కదూ, నీ వాక్కును ఎత్తుకున్నవాడు కదూ, మోసేవాడు కదూ. దేని బిడ్డ, ఏ కృపావరం ముందు కూడా లోపం లేకుండా జీవించాలి. ప్రార్థన చేయటం వచ్చా? ప్రార్థన చేయటంలో లోపం ఉండనే ఉంది. వాక్యం చదవటం వచ్చా? వాక్యం చదవటంలో లోపం ఉంటుంది. అందుకే చెబుతుంటా. అందుకే చదివిన వారే చదువుతూ ఉంటుంటే ఈ సిస్టమ్ బాగాలేదని చదవగలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది చదివి ఉన్నారు మన కుటుంబంలో. అయితే చదివేవాడు చదువుతుంటారు కదా. గమనింటున్నారా? నీకు వాక్యం చదవడానికి ఏమవుతుంది? ఆటంకం ఏమైనా ఉందా? కొంతమందికి కోప్పడబాకండి, తమ్ముళ్ళు చెల్లులు తండ్రులు మాట్లాడటానికి చాలా చిన్నగా వస్తున్నారు కదా. కొంతమంది అవుతుంది, అర్థమవుతుంది. పోట్లాడటానికి ఇక్కడ క్యాకేస్తే 10 తర్వాత కనపడదు. మరి అదేమన్నారు? మాట్లాడటానికి నోరు రాదు, బైబిల్ చదవటానికి నోరు రాదు, పోట్లాడటానికి నోరు వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నువ్వు సిద్ధపడిన బిడ్డవు, కాబట్టి ఆయన రాకుడ కోరిక ఎదురు చూస్తున్నావు. కాబట్టి ఏ కృపావరములు కూడా లోపము లేకుండా ఉండొద్దు. దేవుని పిల్లరా, ఏ కృపావరములో కూడా లోపము లేకుండా దేవుని ప్రేమగా సాగబెడతాం. దేవుని కృపలో నిర్లక్ష్యం వద్దు, వాడుకోవద్దు, నామకార్థ జీవితం వద్దు. దేవుని కృపను వెతుకుతాం. అందుకే వచ్చింది కనుక ఏ కృపావరం ఉందును లోపము లేకుండా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారంగా ఉన్నాం. ప్రభునందు ద్వారా ఎదురు చూస్తూ పర్వాలేదు అనుకుంటారేమో.
అని దాటి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. ఓ ప్రభుత్వారా, ఈ లోకాధిపతే దాటి వెళ్ళిపోతే మనం మన ప్రభు మన రక్షకుడు ఇది చాలా గొప్పవాడు, కొంచెం అవసరం తీర్చుకోవడానికి వీలు లేదు అన్నమాట. ఓ మనము సిద్ధపడేవారు. మూడవ మాట ఈరోజు నేను చదువుతున్నాను, ఏ కృపావరంలో కూడా లోపం లేకుండా ఎదురు చూచేవారముగా ఉందాము. అప్పుడు ఆ బోరు శబ్దం ఎందుకు ఆయనతో పాటు కొనిపోబడిన వారంగా ఉంటాం, ఆయన చూచేవారంగా ఉంటాం, దేవుని కృపను బ్రతికేవారంగా ఉంటాం, దేవుని కృపను పొందుకునే వారంగా ఉంటాం. ప్రభువుగా మనకి ఏది కోరుకోదు కాదు, ఆయన మీదే ఆధారపడవు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట చాలా పర్యం చదువుకుంటాం. ప్రభువుగా 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. అది ప్రభువుగా ఫలభరితమైన జీవితం, తగ్గింపు జీవితం, లోపం లేని జీవితం కలిగి ఆయన మీద ఆనుకుంటే ఈ మహోన్నతుడు, ఈ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుతాడట. హల్లెలూయా. దేవునికి సంతానం కాపాడువాడు. అయితే ఇంకా ముందుకు స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకుందురని మరి యొక్క వాక్యం ఉంది. ఏమనుకున్నారు మనకు? మనం ఆయన మీద ఆనుకుంటాం నిజమే, ఆనుకుంటాం నిజమే, కానీ కుదురుగా ఉండాలి. చిన్నపిల్లలు చూస్తుంటాం కదా మనం, కొంతమంది చిన్నపిల్లల్ని అట్లా ఒళ్ళు కూర్చోబెడితే దానికి చాలా దగ్గర అనేంత వరకు కథలు కూతుర్లు కూడా. మరి కొంతమంది కూర్చోబెట్టుకుంటే కదిలిన వాళ్ళు కదిలినట్టుగానే ఉంటారు. వీళ్ళకి పిలకలు వేస్తారు, ఈ పిలకలు ఈ మొఖాలతో చిరాకు వస్తుంది. అరే నీకు చిరాకు సార్ దిగు అని చెప్పి. ఇప్పుడు ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణశాంతి కలవానిగా. అయితే దానికి ఇంకొక మాట ఉందండి, స్థిర మనస్సు గలవారు నీ మీద అనుకుంటారయ్యా. దేవుని మీద అనుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మన కాపరి కాబట్టి ఆయన మీద ఆనుకోవలసి అనుకుంటున్నాం. నీటి కాలువలు ఎవరు నాటబడి వారముగా, ఫలమిచ్చు చెట్టు వల్ల స్థిరముగా ఉండవలసిన వారుగా ఉంటున్నాం. ఆ రీతిగా అయిందినప్పుడు దేవుడు తన కృపలో మనం ఆయన రాకడ కొరకు వెలిగించబడిన దీపంలే భద్రపరిచేవాడుగా ఉంటాడు. దీపమును కొండెక్కనివాడు, ఆరిపోనివాడు, ఈ చిమ్నీకి మసి పట్టనివాడు. ఈ బుడ్డిలో నూనె అయిపోకుండా మనం చూసుకుంటూ ఉంటాం కదా, ఈ ఒత్తిని కాలిపోనివాడు, ప్రభు తిరిగిస్తుంటాం. అది వెలుగుతూ కరిగిపోతుంటుంది. మన యేసయ్య కూడా తాను వెలుగుతూ తాను శ్రమను అనుభవిస్తూ మనకు జీవం ఇచ్చాడు తప్ప చీకటినిచ్చిన వాడు కానే కాదు. దేవుని పిల్లారా, మనం దేవుని మీద ఆనుకుందాం. స్థిర మనస్సు ఏ రీతిగా అనుకోవాలంటే స్థిర మనస్సు కలిగి అనుకుందాం. అలా వాడు చొప్పున కాదు, వాడుకు చొప్పున కాదు. దేవుని మందిరానికి వచ్చాం కాబట్టి, ప్రభునందుకులారా దేవుని స్థలంలో ఉన్నాము కాబట్టి కొంచెం సేపు ఏమైనా సరే చదువుకోవాలి. చదువుకొని ఏం చేస్తానండి, పరీక్షలు మార్కులు చదివినప్పుడు క్లాసులో అరే వాడు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చింది, ఏమైనా ఈసారి చదువుకోవాలనుకుంటాడు. ఎక్కడ? ఆ క్లాస్ రూమ్లోనే. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోతూ ఉంటారు బిడ్డలు. అలాగే దేవుని పెట్టిన మనం ఆర్థిక కాదు, దేవుని మీద ఆనుకునేవారు. దేవుని స్తోత్రం. మరి యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. ప్రభునందుకులారా అంటే సహోదరులు అంటే ఒక పురుషుల వరకు కాదు. ఇంగ్లీష్లో ఉంది బ్రదరన్, డియర్ బ్రదరన్ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములను ప్రతి ఒక్కరికి సంబంధించిన వాక్యం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచు. సరే మనసు కలిగి దేవుని మీద ఆనుకున్నామా? అయితే దేవుని పోలి, మన పెద్దలను పోలి నడుచుకోవలసిన వారుగా మనం ఉంటున్నాం. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలి? ప్రభువు సన్నిధిలో నమ్మకముగా జీవిస్తున్న వారిని చూసి వారిని బట్టి నడవాలి. నాకు తెలిసిన ఒక మాస్టర్ ఉన్నారు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆయన ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్, తన భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు. అయితే బిడ్డలు ఎట్లా చదువుతారో ఏంటో అర్థం కాకుండా ఉంది. కామన్గా అంటే యావరేజ్ బిడ్డలుగా ఉన్నారు, కూతురు కొడుకు అని చెప్పి ఏదో తెగ తప్పునంటారు, ఆరాట పడిపోతున్నారు. ఏదో వచ్చి దాన్ని ప్రార్థనకు వెళ్తుంటారు, సిఎస్ఐ సంఘానికి ప్రార్థన చేసుకుంటారు. ఏమైందేంటో తెలీదు. పెద్ద కూతురికి తన క్లాసులో బాగా చదివేవాడితో ఫ్రెండ్షిప్ కుదిరిందట. ఒక క్లాస్లో ఒక 3-4 100కి 75, 80, 90 మార్కులు వచ్చి ఉంటుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కుదిరిందట. ఏమైందో తెలీదు. అభినందుకున్నారా, ఇంటికి రాగానే ఈ కూతురు పుస్తకాలు వేసుకొని చేయాల్సి వస్తే పని చేసేసి పుస్తకాలు వేసుకొని కూర్చుంటాం మొదలుపెట్టిందట. ఏంటబ్బా మార్పు వచ్చిందని చెప్పి ఒకే స్కూల్ కదా నిదానంగా మాస్టర్గా ఆరాధిస్తే ఈ బిడ్డ సహవాసం ఇంత పని ఉంది. ఆ క్లాస్లో ఒక 5గురు బాగా చదివి ఉన్నారు, వాళ్ళతో సహవాసం కుదిరింది. కాబట్టి ఇప్పటికే వచ్చిందండి. వాళ్ళకిలాగా నేను కూడా పోటీ పడి చదవచ్చు. ఎప్పుడైతే ఎక్క చదువుతుందో రాగానే గోళీలు వేసుకుని ఫ్రెండ్స్ వేసుకుని వెళ్ళిపోయాడు, కోతి కొమ్మచ్చుకు వెళ్ళేవాడు. దీనికి వెళ్ళకుండా అక్క పక్కన పుస్తకాలు వేసుకుని కూర్చుని చదువుకోవడం ప్రారంభించాడు. ఇద్దరు పెద్ద కూతురు ఎంటెక్ అయిపోతే కొడుకేమో బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అది చెప్తాడు, పాస్టర్ గారు ఎట్లా జరిగిందండి, ఏమో దేవుడు దయ చూపించాడు. అవును, ఎందుకు చెప్పవచ్చు అంటే నిజంగా జరిగిన సంగతి పోలి నడుచుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి. ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే యథార్థమైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో, ఎవరైతే నీతితో ఉంటున్నారో వారిని చూడమంటున్నారు. ఇటువంటి ఉండేవారు కాదు, 2 పడవల మీద కాలు వేసేవారు కాదు. ప్రభునందు పిల్లారా, గుడిలో గుండ్రంగానో లేకపోతే బయటకు వెళ్తారో తట్టిగా ఉండేవారు కాదు. గురి పెట్టి నడిచేవారిని చూడమంటున్నారు. ఆ రీతిగా నడిచామా? ఆయన పిలుపును వినినప్పుడు, ప్రధాన దూత బోర శబ్దము వినినప్పుడు మనం తప్పకుండా ఈ మహోన్నతుని ఎదుర్కొనేందుకు దేవునిలో మనం ఉంటూ ఉంటాం. ఆ గుంపులో ఉంటాం, ఆ పరిశుద్ధుల గుంపులో ఉంటాం, ఆ ప్రియుల గుంపులో ఉంటూ ఉంటాం, లేకపోతే వెలుపల ఉంటాం. దేవుని స్తోత్రాలు. దేవుని ప్రియులుగా ఉన్నట్టు మనం పోలి నడుచుకునేవారు, మన పెద్దలను, ప్రియులను, పరిశుద్ధులను, ప్రార్థనాపరులను, విశ్వాసవీరులను, మంచి సాక్ష్యం కలిగిన వారిని గురిపెట్టి చూద్దాం. ఆ రీతిగా సాగి వెళ్దాం. దేవుని నిలిచేవాడు కాదు, మన కృపలో జీవింపచేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే మూలవాక్యాన్ని చదువుకున్నాం. ప్రధాన దూత బోరు శబ్దంతో వచ్చినప్పుడు ప్రభువు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట
సజీవులమైనటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాం. కాగా సదాకాలము మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ప్రభువుతో ఉండడానికి తీసుకుని పోబడతాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క జప గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రభునందుకులారా 1 నుండి 6 వరకు వెళ్ళినటువంటి దేవుని వాక్యాలు మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదువుకుంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచాలి, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచినట్లయితే నేనుండు స్థలము మీరును ఉండలాగా మరలా వచ్చి నా ఎద్దులకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. హృదయములను కలవరపడనీయొద్దు. హృదయాలు కలవరపడనీయొద్దు. నేను స్థలమును సిద్ధపరచుకున్నాను. మన రక్షకుడు స్థలాన్ని సిద్ధపరచడానికే వెళ్ళాడు. స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళాడు. స్థలమును సిద్ధపరుస్తున్నాడు. చాలా నివాసాలు ఉన్నాయి. మన విశ్వాస పరిమాణం చొప్పున స్థలమును సిద్ధపరుస్తాడు. విశ్వాస పరిమాణం చొప్పున ప్రతిఫలమును సిద్ధపరుస్తాడు. విశ్వాస పరిమాణం చొప్పున బహుమానమును సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని కృపలో ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండేవారు, ప్రభు కృపను వెతికేవారు, హృదయమును కలవరపడలేదు. అవును, కొన్ని ఇరుకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని వ్యాధులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నిరీక్షణ కొద్దీ, విశ్వాసం కొద్దీ, ప్రార్థన కొద్దీ ప్రభునంటారా మనము హృదయాన్ని కలవరపడలేదు. అయితే హెచ్చరిక చేసేవారు ఉండమని ఉంది, బుద్ధి చెప్పమని ఉంది, గద్దించమని కూడా ఉంది. అయితే వారు గద్దింపులకు లోపడతారా? బుద్ధి చెప్తే బుద్ధికి లోపడతారా? మేలు పొందుతారు, లేకపోతే విడిచిపెట్టబడతారు. ముగింపు నా వాక్యాన్ని చదువుకున్నాం. మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి దీర్ఘశాంతం గలవాడై ఉంది. సహోదరులారా, ఈ సహోదరులారా, అక్రమంగా నడుచుకుంటున్నారు వారిని బుద్ధి చెప్పండి. ఇప్పుడు ఒక రాత్రి వాడికి చెప్పాను, ఒక సంఘం ఉంది, సంఘంలో ప్రార్థించే గొప్ప ప్రియులు ఉన్నారు. వారికి ఏదైనా దేవుడు బయలుపరిస్తే సంఘంలో వారితో వ్యక్తిగతంగా చేరి, అయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు, అమ్మ నువ్వు ఇట్లా చేస్తున్నావు, మీ జీవితం ఇదంతా అని చెప్తున్నాడు దేవుడు అని చెప్తే ఆ బిడ్డలు లోబడినారు, దిద్దుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రతికి ఏమైందో తెలుసా? సంఘము నిండుగా వర్తిల్లింది. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దీవించబడింది. ఆ సంఘం నుంచి కొంతమంది సేవకులు బయలుదేరి వెళ్ళారు. అంత మాత్రమే కాకుండా దేవునికి ఇచ్చే కానుక, దశమ భాగము, ప్రథమ ఫలములకు మించి మిషనరీ ఫండ్, సేవా పరిచయ కొరకు అర్పణని పెట్టారు. ఈ దశమ భాగములు, కానుకలు, ప్రథమ ఫలాలు, మురుకుబడులు లేకుండా వారు కానుకలు వారు దేవునికి ఇస్తూ ప్రతి వారం 3 నెలలకు ఒక పర్యాయం పరిచర్య కొరకు అర్పణని ఇవ్వడం ప్రారంభించారు. ప్రభునందుకు ఈ సంఘము నుండి వెళ్ళినటువంటి సేవకులకు ఇదంతా కూడా తీసి దైవజనుడు తన ఈవినాడు మరికొంత దేవుని కొరకు ప్రత్యేకపరిచి ఆ సేవకును పోషించే సంఘమైంది. హల్లెలూయా. ఎందుకు అయిందంటే హెచ్చరిక చేసినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వారు లోబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ సంఘము 30దంతులుగా, 60దంతులుగా,
నురంతులుగా దీవించబడింది. ప్రార్థించిన వారయ్యారు, ప్రభు కృపను వెలికిన వారయ్యారు. ఓ ప్రభునందుకులారా, మన సంఘం వారికి కాపాడుదా? అయితే దేవుని బిడ్డలారా లోపడదామా? నీ గురించో నా గురించో ఒక ప్రియబిడ్డ నీ జీవన యాత్ర బాగలేదు, పనిపాట్లో సరిగా ఉంటలేదని దేవుడు చెప్పాడు, చదువులో సరిగా ఉంటలేదని చెప్పాడు, నీ యాత్రలో బాగుంటుందని దేవుడు చెప్పాడని చెప్తే దేవుని పిల్లలు ఎవరైనా లోబడేందుకు సంసిద్ధంగా ఉన్నావా? సంసిద్ధంగా ఉన్నావా లేదు ప్రశ్న వేసుకో. నేను మంచిగానే ఉన్నానండి, ఒకరు నాకు చెప్పాల్సినంత అవసరం లేదు. ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, మన కుటుంబం కూడా అదే రీతిగా ఉంటుందేమో. కాబట్టి నీ యొద్దకు వచ్చే హెచ్చరికను అంగీకరించు, లోబడి కృపను పొందుకో. దేవుడు నిన్ను మనను మన సంఘాన్ని దీవించి ఆస్వాదించి వర్ధన చేస్తాను కాక. దేవుడి వాక్కులు మనం ఇక్కడిలో మేలుకరంగా మార్చి బలపరుస్తారు కాక. ప్రార్థన చేసుకుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినమందు నీ ప్రియులంగా మేము చేరి ప్రధాన దూత బోరు శబ్దంతో వస్తున్నప్పుడు మృతులైన వారు మొదట తిరిగి లేస్తామని, తదనంతరం సజీవులమని మేము లేవనెత్తబడతామని మేము చదువుతున్నాము. దాన్ని బట్టి కొన్ని వాక్యాలు, కొన్ని సత్యాలు, మరి కొన్ని శ్రేష్ఠ మాటలు ఒకరు మేము ధ్యానం చేసుకుంటాం సహాయం చేశారు. ఈ వాకులన్నీ కూడా మా హృదయంలో నాటండి, జీవితంలోని నీటి ద్వారా మమ్మల్ని కట్టండి, బలపరిచండి. యూట్యూబ్ ద్వారా ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి మీ దేవుడు మనము కొనసాగించండి. ఆ పరిచయం దీవించండి. హెచ్చరికకు, గద్దింపులకు, బుద్ధి చెప్పులకు మేము సిద్ధపడుతుంటే, మా పిల్లలు సిద్ధపడుతుంటే వాటి వినేటువంటి మేములో పడి వారు నచ్చండి. తెలిసింది ఏసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.